హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ వ్లాగ్లో భాగంగా గోదాదేవి కళ్యాణం. ఖమ్మంలోని ద్వారకా నగర్లో రాధాకృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని ప్రతి ఏటా అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ మార్గశీర్ష మాసంలో అనగా ధనుర్మాసంలో జనవరి నెల భోగి రోజు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గోదాదేవి తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో తులసివనంలో ఆవిర్భవించారు. శ్రీ రాధాకృష్ణ మందిరంలో జరిగిన రంగనాథ గోదాదేవి కళ్యాణాన్ని తిలకించడానికి అధిక మొత్తంలో భక్తులు హాజరయ్యారు. గోదాదేవి కళ్యాణం తిలకించడం అనేది చాలా పుణ్యప్రదంగా చెప్పుకోవచ్చు. పాదో ప్రక్షాళ్య నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తమే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన. మానవ రూపంలో అవతరించిన దేవత గోదాదేవి. భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి చేసే వ్రతం కాత్యాయని వ్రతం. ఆ విషయం తన తండ్రిగారైన విష్ణు చిత్తుల వారిచే తెలుసుకున్న గోదాదేవి తను కూడా ఎలాగైనా ఆ శ్రీరంగనాథుని పొందడానికి తెల్లవారుజామునే మేలుకొని స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. రంగనాథ స్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీత ధారణ, తర్వాత ఈ యొక్క ఉత్తర ధన్యము అంటారు వెండి యజ్ఞోపవీతం కూడా స్వామి వారికి సమర్పించుకున్నాము. మంచిగా నమస్కారం చేసుకుంటున్నాడు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః సహజం పురస్సాద్. అమ్మవారు పూజలో భాగంగా స్వామివారికి రోజొక పూలమాల అల్లుకొని స్వామివారికి సమర్పించే ముందు ఆ పూలమాలను తను ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ స్వామివారిని ఏ విధంగానైనా చేపట్టాలని అనుకునేవారు. ఆ పూలమాల ధరించిన సమయంలో అమ్మవారి వెంట్రుకలు, పొడవాటి వెంట్రుకలు ఆ పూలమాలలో ఉండేవట. శ్రీరంగనాథుడు నిత్య కైంకర్యాలు నిర్వహించే ఆళ్వారులకు ఈ పూలమాలలోని వెంట్రుక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకుండా ఉండేదట. పైగా ఆ పూలమాల చాలా సుగంధభరితంగా ఎంతో సువాసనతో ఉండేదట. ఈ విధంగా గోదాదేవి ధనుర్మాసం అంతా కూడా 30 రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ స్వామివారిని సేవిస్తూ రోజొక పూలమాల సమర్పిస్తూ ఇంకా రోజొక పాశురం తన భక్తి భావంతో వెల్లివిరిసిన పాశురాలను చదివేవారు. ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయౌ హేమైధిమా వ్యతిష్ఠాః పర్వత ఇవా విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరజ ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ. నెల రోజులు వ్రతం చేసిన గోదాదేవి సరిగ్గా భోగి పండగ రోజున రంగనాథుని చేరుకున్నారు. అసలు భోగి అనగా ఆండాళ్ తల్లి రంగనాథుని చేరి భోగములు అందుకున్న రోజు కావున భోగికి అంత విశిష్టత సంతరించుకుంది. ఈ భోగి పండగ రోజు వైష్ణవ ఆలయాల్లో గోదా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఈ కళ్యాణం తిలకించిన కన్యలకు చక్కని వరుడు వస్తాడు. అదే పెళ్లి కాని మగపిల్లలు కనుక చూసినట్లయితే మంచి గుణవర్తి, శీలవర్తి
వధువుగా వస్తుందని, భార్యగా వస్తుందని పురాణాలు అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి. మదురై దగ్గరలో ఉన్న శ్రీ విల్లిపుత్తూరు ఆలయం అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం. చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. మొదట వటపత్ర సాయి ఆలయము, ఆ పక్కన అమ్మవారు పుట్టిన తులసివనము, బావి, ఆ పక్కన ఆండాల్ తల్లి గోదా రంగనాథ ఆలయము. చాలా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఖచ్చితంగా దర్శించుకొని తీరాల్సిన క్షేత్రం. ఇక మనం వీడియోలో చూపిస్తున్న గోదాదేవి కళ్యాణానికి తలంబరాల కార్యక్రమం మొదలైంది. ముందుగా అమ్మవారికి అయ్యవారికి చూపించిన అనంతరం స్వామివారి పాదాల చెంత పోస్తూ ఉంటారు తలంబ్రాలు. ముందుగా అయ్యగారితో తలంబ్రాలు పోపించిన అనంతరం పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించిన దంపతుల చేత పోపిస్తూ ఉంటారు. ఇలా ఆ దంపతులు తలంబ్రాలు పోసిన అనంతరం కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు అందరి చేత పోపిస్తూ ఉంటారు. అలా తలంబ్రాలు వచ్చిన భక్తులందరూ పోసి తరిస్తూ ఉంటారు. చాలా పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు ఈ కళ్యాణాన్ని తిలకించినా విన్నా కూడా. గోదాదేవి అమ్మవారి చరిత్ర తెలుసుకున్న మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రేమ, ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ అనేవి ఉంటే మనం ఏదైనా దేన్నైనా సాధించగలుగుతాము అనేది అమ్మవారి చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. విగ్రహ రూపంలోనే ఉన్న భగవంతుని కళ్యాణమాడిన గొప్ప సచ్చరిత్ర ఆ ఆండాల్ దేవిది. భక్తులే స్వయంగా అల్లుకొని తెచ్చిన పూలమాలల్ని స్వామివార్లకి అలంకరించిన అనంతరం మంత్రపుష్పం, మంగళహారతులు, తీర్థప్రసాదాలు ఇచ్చారు వచ్చిన భక్తులందరికీను. శ్రీ స్వామిన ప్రబంధ ప్రియ ప్రబంధ మమన రజ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు. శ్రీ స్వామిన సంకీర్తన ప్రియ సంకీర్తన అనంతరం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలినే. యక్షోవర్హితో బ్రాహ్మణాః సంతు నిర్భదాః. సంతప్తనస్యం దపౌత్రిణః. అధరాः సుధనాः సంతు జీవంతు శరదాం శతమో. ఈ కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం స్వామివారికి అమ్మవారికి భోగి పళ్ళు కూడా పోసే కార్యక్రమం చేపట్టారు. ముందుగా అయ్యగారు భోగి పళ్ళు 3 సార్లు పోసిన అనంతరం వచ్చిన భక్తులు కూడా అందరూ భోగి పళ్ళు పోసి తరించారు. ఆ స్వామివారి కృపకు పాత్రులైనారు. ఇలా భోగిపళ్ళు కార్యక్రమం ముగిసిన అనంతరం స్వామివారికి ఆరతులు ఇచ్చిన అనంతరం వచ్చిన భక్తులు కూడా తమ పిల్లలకి భోగిపళ్ళు, రేగిపండ్లు, అక్షతలు, పూలు కలిపి రెడీగా పెట్టుకొని వారి పిల్లలకి కూడా అందరూ వచ్చిన వారందరి చేత భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇలా వచ్చిన భక్తుల ఆశీర్వచనం కూడా అందుతుందని వారి నమ్మకం. ఇలా 3 సార్లు తల చుట్టూ తిప్పి ఇలా భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఇలా భోగి రోజు తమ పిల్లలకి భోగి పండ్లు పోయడం ద్వారా రేగిపండు అంటే సూర్యనారాయణ అని, బద్రీ ఫలం అని కూడా అంటారు రేగిపండును. ఇలా ఆ పిల్లలకి ఆ సూర్యనారాయణ ఆశీస్సులు ఉంటాయని ఒక నమ్మకంతో భోగిపళ్ళు పోస్తూ ఉంటారు తమ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం. పిల్లలకి భోగిపళ్ళు పోసిన అనంతరం మంగళహారతులు పాడారు. తీర్థం పోయింది వెనకాల ఉన్నారు ఏంటి వెనక్కి అదే
మీరు తీసుకుంటారండి గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం మంగళం రామకృష్ణ మంగళం మంగళం మణికంఠ మంగళం మంగళం శాస్త్రాయ మంగళం మంగళం జయ మంగళం 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 శుభమంగళం వాణి మంగళం పద్యాది మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి. చూశారు కదా ఫ్రెండ్స్, గోదాదేవి శ్రీరంగనాథ కళ్యాణంతో పాటు పిల్లలకి స్వామివార్లకి భోగి పండ్ల కార్యక్రమం, తీర్థ ప్రసాదాల కార్యక్రమం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.